నమస్తే, నేను మీ సతీష్. విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత మళ్ళీ కలిసిపోబోతున్నారు అని నేను జూన్ 14న మన ఛానల్లో ఒక అనాలిసిస్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అన్నింటి వెనక తెర వెనక ఏం జరుగుతుంది, కారణాలేంటి, తమిళనాడు పాలిటిక్స్లో ఏం జరగబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏది పడితే అది వాగేసి వచ్చేసి వీడియోలు చేసేసే టైప్ కాదు. డెప్త్ అనాలిసిస్ కోసం చాలా సోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందుకైతే వస్తా. అయితే ఇక విజయ్ తరఫు నుంచే ఈ బ్రేకప్ అయితే చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే త్రిషా వైపు నుంచి అయితే కాదు, ఆమెకు మాత్రం సీఎం వైఫ్ అవుదామనే ఆశతోనే ఉంది. ఆయనతో కలిసి ఉండాలని బలంగా కోరుకుంది. గత పరిణామాలన్నీ మనం చూసాం. ఎందుకంటే గత మే 4న త్రిషా బర్త్డే, అదే రోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. విజయ్ టీవీకి పార్టీ ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. దీంతో త్రిష వెంకటేశ్వర స్వామిని బర్త్డే సందర్భంగా దర్శనం చేసుకుంటూ అక్కడ నుంచి నేరుగా విజయ్ ఇంటికే వెళ్ళింది. శుభాకాంక్షలు చెబుతూ ఆ సెలబ్రేషన్స్ అయితే ఎంజాయ్ చేసింది. త్రిషాకు ఒకే రోజు 2 పండుగలు వచ్చాయి అంటూ త్రిష లక్కీ చాలా లక్కీ అంటూ ఆమె వెల్విషర్స్ కూడా కొందరు సినీ సెలబ్రిటీలు కూడా కాంగ్రాట్స్ అయితే చెప్పారు. త్రిష కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. అట్లాగే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఈమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సందడి అయితే చేసింది. ఆ తర్వాత తమిళ్ హీరో అజిత్ తల్లి కాలం చేసినప్పుడు కూడా విజయ్ పరామర్శకు వెళ్తే అతడితో పాటే త్రిష కూడా అధికారిక కాన్వేలోనే వెళ్ళి పరామర్శ అయితే చేసింది. ఈ వరుస ఘటనలన్నీ చూశాక వాళ్ళ మధ్య స్నేహానికి మించిన బంధం ఉంది. సంగీతతో విడాకులు అయిపోగానే పెళ్లి చేసుకుంటారా అనే టాక్ కూడా వచ్చేసింది. అందుకు తగ్గట్టే ఇంతవరకు నేను చెప్పిన ఈ వరుస పరిణామాలన్నీ కూడా మనం చూసాం. కానీ ఇంతలోనే తెర వెనుక చాలానే జరిగింది. ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక ఎవరి దారి వాళ్ళదే అనే క్లారిటీ కూడా వచ్చేసింది. త్రిష కూడా ఇచ్చేసింది. అయితే ఎందుకు అనేది కారణాలు చూసుకుంటే, విజయ్ సీరియస్ పొలిటీషియన్గా తమిళనాడు ప్రజలకు ఏదో చేయాలనే కసితో తపనతో ఉన్నాడు. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆఖరి సినిమా ఇక సినిమాలు చేయనని కూడా చెప్పేసి ఆ జననాయకన్ మూవీ లాస్ట్ సినిమాగా చేశాడు. ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యాడు. ఆయన్ను నమ్ముకుని వేల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత మేలు చేయాలంటే ఆయన పూర్తి టైము సీరియస్ పొలిటీషియన్గా పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలి, లాంగ్ టైము రాజకీయాల్లో కొనసాగాలి. ఈ విషయం అతడికి కూడా తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో కూడా కరూరు తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయారు కదా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను, అత్యంత బాధాకరమైన విషయం అని కూడా గుర్తు చేసుకున్నాడు. అంటే తనను నమ్ముకొని చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి నేను న్యాయం చేయాలంటే నేను అధికారంలో ఉండాలి, లేదా కీలకమైన రాజకీయాల్లో పాత్ర అయితే పోషించాలి అనే విషయం అతనికి క్లారిటీ ఉంది. తన పార్టీని యాక్టర్ పార్టీ అని గేలి చేశారు, ఎన్నో కుట్రలు చేశారు, సవాలు చేశారు, హేళనలు చేశారు, అనేక అవమానాలు భరించి సీఎం అయ్యాను, నేనేదో షూటింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చి సీఎం సీట్లో కూర్చుండిపోయినట్టుగా చాలామంది మాట్లాడారు. కానీ నేను ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు భరించే ఈ స్థాయికి వచ్చానని కూడా ఎమోషన్ అయ్యాడు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవలు అందిస్తామని అదే తమ రాజకీయమని కూడా చెప్పాడు. అంటే ఇంకా పూర్తిగా సినిమాలు, ఆ సినిమా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు త్రిష కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీలైనంత వేగంగా దూరంగా వాళ్ళకు ఉండి ఫుల్ టైం పొలిటీషియన్గా ప్రజలకు ఏదో చేయాలనే తపన అయితే అతడిలో కనిపిస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే త్రిషాను బేస్ చేసుకునే ఇతడైతే టార్గెట్కు గురవుతున్నాడు. తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుని 25 ఏళ్ళు కాపురం చేసిన భార్య పిల్లలు సీఎంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కనిపించకపోవడం, త్రిష హడావిడి ఎక్కువగా ఉండడం పైన కూడా తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. అలాగే అజిత్ను పరామర్శకు వెళ్ళేటప్పుడు కూడా అతడితో ఈమె ఏ హోదాలో సీఎం కాన్వేలో ఆమె తిరుగుతోంది అనేది కూడా గట్టిగా ప్రశ్నించారు. ఇలా ఈ 2 సందర్భాల్లోనూ కూడా త్రిషాను బేస్ చేసుకుని ఎక్కువగా టార్గెట్కి గురవుతున్న ప్రతిపక్షాలకి ప్రధాన అస్త్రంగా ఆ విషయం అవుతా ఉంది. భార్య పిల్లలను వదిలేసి నచ్చినట్టు తిరుగుతూ అసలు ఏం మెసేజ్ సమాజానికి ఇస్తున్నాడు, యువతకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు, ఇతడు సీఎం కావాలని ఎవరైతే జంజీ ఎక్కువగా పరితపించిందో ఆ జంజీకి ఎలాంటి సందేశం ఇస్తున్నాడు అనే ఘాటైన విమర్శలు కూడా వచ్చాయి. విజయ్ ఎంత గొప్పగా సంక్షేమం అభివృద్ధి చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్నా ప్రత్యర్థులు మాత్రం భార్య పిల్లలను వదిలేశాడు అనే పాయింట్ మీద ఎక్కువగా రచ్చ చేస్తూ ఉన్నారు. ఈ మరకైతే ఉండిపోతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించాలంటే ప్రత్యర్థులకు ఫస్ట్ దొరికే ఆయుధం ఏంటి? ఖచ్చితంగా అతడి పర్సనల్ లైఫ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. సో విజయ్ విషయంలో కూడా అట్లాగే చేస్తూ ఉన్నారు.
సో విజయ్ మాత్రం పొలిటికల్గా లాంగ్ లైఫ్ జర్నీ కొనసాగించాలంటే ఈ మరక మంచిదే అని అనుకోకుండా ఆ మరకను తుడిపేసుకుంటే ఇంకా మంచిది అని అనుకుంటే సరిపోతుంది. అందుకే విజయ్ ఈ విషయంలో ఒక లీడ్ తీసుకుని ఆయనే పక్కాగా పొలిటికల్ కెరీర్లోనే కంటిన్యూ కావాలనే ప్లాన్ చేసుకుని ఈ త్రిషతో గ్యాప్ అవ్వాలని అయితే ప్లాన్ అయితే చేసుకున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మాత్రం ఫ్యూచర్లో కూడా చాలా కీలకం కాబోతున్నాడు. రాజకీయ పార్టీ పెట్టాక అతడు ప్రజల్లోకి రాలేదు. ఫ్యాన్స్తో ట్రస్ట్ పెట్టించి ప్రజల్లోకి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేశాకే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనకు పక్కా ప్లాన్ ఉంది. రాజకీయాల్లోకి రావాలి, నిలదొక్కుకోవాలని గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ఇప్పుడు తన పార్టీలో ఏకంగా 80% మందికి సామాన్యులకి టిక్కెట్లు ఇచ్చి అవినీతి రహిత రాజకీయాలు చేయాలి అని సీరియస్గా పనిచేస్తున్నాడు. మరి అలాంటి ఆయన ఎన్నో ఏళ్ళుగా బ్యాక్గ్రౌండ్లో ఎంతో వర్క్ చేసుకుంటూ వచ్చిన ఆయన ఫ్యూచర్లో మరింత బలపడాలి, స్థిరమైన రాజకీయ పార్టీగా అధినాయకుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీకి అతిగతి లేకుండా పోవడంతో వచ్చిన స్పేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. విజయ్ కూడా ఎట్లా అంటే ప్రస్తుతానికి ఆయన ఫిజికల్గా ఫిట్గా హెల్తీగా ఉంటూ 52 ఏళ్ళ వయసులో ఉన్నాడు. మరో 25-30 ఏళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాడు. ఆయన పార్టీ తమిళ రాజకీయాల్లో పాతుకుపోతుంది. ఫ్యూచర్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అవడం ఖాయం. ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉంటాడు కనుక పార్టీ బలోపేతం అవుతుంది కూడా. ఎవరైనా సరే తన పార్టీలోకి రావచ్చు. అయితే వచ్చేటప్పుడే ఆయన ఎంత ఫెయిర్గా ప్యూర్ పాలిటిక్స్ చేస్తున్నాడు అనడానికి ఉదాహరణగా ఏ పార్టీ నుంచి లీడర్లైనా కేడర్ అయినా రండి, కానీ ఆయా పార్టీలకు పదవులకు రాజీనామా చేసి రావాలని ఆయనైతే ఫెయిర్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జయలలిత ఉన్నంతసేపు ఎట్లా ఉండేదంటే జయలలిత వర్సెస్ స్టాలిన్ అన్నట్టే ఉండేది. జయలలిత పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నాళ్ళు కూడా ఆ స్టాలిన్ పార్టీతో డిఎంకే పార్టీతో తలపడిన అన్నా డిఎంకే క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, ఇప్పుడు ఒక్కసారిగా డిఎంకే పార్టీ వైపు అయితే వెళ్ళలేరు కదా. వాళ్ళకి మరి ప్రత్యామ్నాయ పార్టీ ఏంటి? ఖచ్చితంగా విజయ్ టీవీకే పార్టీయే. అలాగే జంజీ లాంటి వాళ్ళు కూడా ప్యూర్ పాలిటిక్స్ కోరుకుంటున్నారు. వారసత్వ రాజకీయాలతో విసిగిపోయారు. వాళ్ళందరికీ కూడా ఈ విజయ్ టీవీకే పార్టీయే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే విజయ్కి ప్రస్తుతానికి 52 ఏళ్ళ వయసు. ఇప్పుడు లవర్ బాయ్ లాగా హీరోయిన్తో తిరిగే పరిస్థితి ఉండదు కదా. అలాంటప్పుడు మొన్నటి వరకు కలిసి ఉన్న భార్యే కదా. 25 ఏళ్ళ కాపురంలో మనస్పర్ధలు సహజమని, అవి సమసిపోతే ఇంకేముంటుంది? ఆ భార్యాభర్త కలిసిపోతే ఎవ్వరు కూడా అతని పర్సనల్ లైఫ్ గురించి మచ్చలు ఎంచే పరిస్థితి ఛాన్సే ఉండదు కదా. ఈరోజు త్రిషతో ఉన్న బాండ్ గురించే విమర్శలు. భార్యతో కలిసిపోయి ఉంటే ఆ పరిస్థితి ఉండదు కదా. ఇంకా జనం కూడా అన్ని త్వరలోనే మర్చిపోతారు. లేదంటే ఇప్పుడు ఆయన సీఎం కనుక త్రిషతో కలిసి తిరిగిన పబ్లిక్గా కనిపించినా అది పెద్ద వివాదమే అవుతుంది, ప్రత్యర్థులకు పెద్ద ఆయుధమే అవుతుంది. భార్య పిల్లలను వదిలేసి ఇలా ఏంటి, ఈ తిరగడాలేంటి, దీనికి అర్థం ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే మాటలు పడాల్సి వస్తుంది. ఆ మాటలు అనిపించుకోవాల్సిన అవసరమే ఉండదు ఇంకా భార్యతో కలిసిపోయి ఉంటే. పైగా ఆయన పిల్లల నుంచి కూడా త్రిష విషయంలోనే అసంతృప్తి ఉంది. చిన్న కరెక్షన్ సరి చేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. అలాంటి దానికి ఎందుకు సాగదీయడం, ఈ బురద జల్లించుకోవడం, ఎదుటివాడికి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ ఆలోచించాడు విజయ్. అందుకే ఇక ఎవరి దారి వాళ్ళది అని విజయ్ అయితే ఫిక్స్ అయిపోయి ఆమెతో గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. పోనీ ఇక్కడ త్రిష ఫస్ట్ నుంచి విజయ్తోనే లవ్, ఆయన సర్వస్వం అనుకుని ఉందా? విజయ్ కోసమే పుట్టాను, విజయ్ కోసమే ఉన్నాను అనే పరిస్థితి కూడా లేదు కదా. ఆమెకు కూడా వేరే వ్యక్తితో పెళ్ళి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం వరకు వచ్చింది. అట్లాగే వేరే యాక్టర్స్తో లవ్ కూడా ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇదంతా ఇప్పుడు మనకు అనవసరం, అది దాని గురించి ఇప్పుడు ఆ మ్యాటర్ కాదు. కానీ ఇలాంటి నేపథ్యంలోనే ఒకవైపు త్రిష, రెండో వైపు లాంగ్ పొలిటికల్ కెరీర్ అనేది బేరేజ్ వేసుకుంటే లాంగ్ టైం పొలిటీషియన్గానే ఆ పొలిటికల్ కెరీరే అతడైతే చూస్ చేసుకున్నాడు. ఇంతకుముందు వీడియోలో నేను ఇదే చెప్పాను. కొందరు మీకు చెప్పాడా అని అన్నారు. ప్రధానంగా విజయ్ తల్లిదండ్రి ఎవరు, ఆ శోభా చంద్రశేఖర్ అయితే కొడుకు కోడలు కలిసిపోవాలని గట్టిగా ప్రయత్నం చేశారు. ఈ 2 కుటుంబాల ఒత్తిడి పని చేసింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 2.5 దశాబ్దాల కాపురంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు, వాళ్ళ ఫ్యూచరు అన్నీ ఆలోచిస్తారు కదా. ఈ త్రిషతో బాండ్ కంటే భార్య పిల్లలతో ఉండే బాండే బలమైనది కదా. అందుకే అతడి తల్లిదండ్రులు అటు సంగీతతో ఇటు విజయ్తో మాట్లాడి ఒప్పించి ఈ సమస్యలు అయితే క్లియర్ చేశారు. చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు కూడా ఆగస్టు 7వ తేదీకి వీళ్ళ విడాకుల కేసు అయితే వాయిదా వేసింది. ఆ తేదీతో పూర్తి స్పష్టత వచ్చేసే అవకాశం కూడా 100% ఉంది. ఆల్రెడీ ఆయన వారసుడిగా సినిమాల్లోకి కొడుకు ఎంట్రీ ఇచ్చాడు. ఇక రేపు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలన్నా సరే ఎంతైనా రక్త సంబంధమే కదా. ఈ విభేదాలతో ఆ ఒక్కగానొక్క కొడుకు కూడా దూరం అయిపోతే ఇంకేముంది?
ఆల్రెడీ త్రిష ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతుంది, మంత్రి అవుతుంది, ఆ పార్టీకి అధ్యక్షురాలు అవుతుంది. సేమ్ జయలలిత స్టోరీ రిపీట్ అవుతుంది తమిళనాడు రాజకీయాలు అనే టాక్ కూడా బాగా నడిచింది. మరోవైపు సంగీత విడాకులు తీసుకుంటే బీజేపీలో చేర్చి ఆమెను తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలను చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇవన్నీ గమనిస్తూ విజయ్ తల్లిదండ్రులు కోడలు, మనవడు, మనవరాలు దూరం అయిపోయి కొడుకు ఒంటరి అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా, అందుకే వాళ్ళే మాట్లాడి ఒప్పించారు. అయితే త్రిషాతో నిన్నటి వరకు ఈ ఫ్రెండ్షిప్ నడిచిన ఖచ్చితంగా త్వరలోనే జనం కూడా వీళ్ళిద్దరూ గ్యాప్ మెయింటైన్ చేస్తే మర్చిపోతారు అన్నీ కూడా. ఎందుకంటే ఉదాహరణ కూడా గతంలో వయసులో ఉన్నప్పుడు స్టాలిన్ కూడా చాలా చాలా కథలు నడిపించాడు. మామూలు కాదు, సెన్సేషన్, బ్రేకింగ్, షాకింగే. అవన్నీ మనం స్పెషల్ వీడియోలో మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. వాటి గురించి ఒకవేళ మీకు లోతైన విశ్లేషణ కావాలంటే కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం, కానీ కాలం గడిచే కొద్దీ మర్చిపోవడం సహజం. అందుకే పొలిటికల్గా ఎక్కువ కాలం జర్నీ కొనసాగాలంటే ఎలాంటి పర్సనల్ మరకలు ఉండకూడదనే విజయ్ అయితే త్రిష విషయంలో తీసుకున్నాడు. త్రిషకు కూడా విజయ్ ఇదే విషయం చెప్పేశారని కూడా, ఇద్దరు పరస్పరం మాట్లాడుకునే విడిపోయారని కూడా చెన్నై వర్గాల న్యూస్. అందుకే ఆమె ఏకంగా అన్ఫాలో కూడా కొట్టేసింది. అంటే అర్థమవుతుంది కదా, తమిళనాడు అంతా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.